ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2,000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దిశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మరిగా దేశ కడాన లెప్రసీ పేషెంట్స్కి కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు దేశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని నిరూపిస్తున్న కూటమి ఎన్డీఏ కూటమి. దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష. ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు దిశ, ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష ఒకసారి బాధేస్తుంది, ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు, కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కలదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది, వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా
పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.